ఎరా కిరణ్, నువ్వు ట్రై చేసిన అమ్మాయి ఈమెయిల్ ఐడి దొరికిందా? అమ్మాయి దొరకలేదురా, వాళ్ళ అమ్మది దొరికింది. హాయ్ ఫ్రెండ్స్. ఏంటి బద్రి, నువ్వు నెట్ కూడా వస్తావా? యా, నేను అన్నిట్లో ఫాస్టే. అమ్మాయిలతో చాటింగ్? అమ్మాయిలతో చాటింగ్ కాదమ్మా, స్పెషల్ సైట్ సీయింగ్స్. చూస్తారా? కమాన్ 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 బాయ్స్. చూడరా బాబు, ఏంట్రా దున్నపోతున్నా మీద పడుతుంది? చూడరా బాబు, బొమ్మలే ఓపెన్ కాలేదు, తొందర పడిపోతున్నా. చిన్నదిరా. హాయ్ నీలు. హాయ్ వాసు. అరే, ఇవాళకి ఇది ఓపెన్ అవుతుందంటావా? నువ్వు నోరు మీరా. నువ్వెందుకు వాసు, నేను చూస్తాలే, నువ్వు వెళ్ళు. వాసు, వాళ్ళు చూడరా ఎంత ఇదిగా ఉన్నారు. ఏంటి వాసు అంత టెన్షన్ గా ఉన్నావు? భామల ప్రభావమ్మా? ఇది నెట్ టెన్షన్ కాదు బద్రి, హార్ట్ టెన్షన్. థ్యాంక్స్. నమస్కారం తెలుగు మాస్టర్. ఏంట్రా? చేతి దెబ్బ తగిలిందా? లేదురా, కాలికి దెబ్బ తగిలింది, అందుకని చేతికి కట్టు కట్టారు. చేతికి కనపడుతుంటే నేను ఎంత దెబ్బ కొట్టపోయానురా. నువ్వెంత రియాక్షన్ ఇచ్చావు? అంత ఇస్తారా? దగ్గర ఇప్పుడు కరెక్ట్ గా ఇవ్వు. అది కరెక్ట్. చెప్పు, ఎందుకు పిలిచావు? అదే మాస్టర్, మీరు ఇవ్వాల్సిన డబ్బుల గురించి. ఏ డబ్బులు రా? ఫోన్ బిల్ అండి. ఓ, నీకు ఇవ్వాలి కదా, నీకు ఇవ్వాలరా. కరెక్ట్. మీ ఆవిడ మీరు ప్రేమించుకునేటప్పుడు ఫోన్ చేశారు కదా, అప్పుడు అడిగితేనేమో పెళ్ళైన తర్వాత అన్నారు. పెళ్ళైన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యా, డెలివరీ అయిన తర్వాత ఇస్తా అన్నారు. డెలివరీ అయిన తర్వాత అడిగితేనేమో మా ఆవిడ పువ్వులకి పిల్లవాడు పాలకి సరిపోతుంది అయ్యా, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తా అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది, మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదండి. ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి. మీరు అనుకుంటారు సార్, ఎంత ఇవ్వాలరా నీకు? 1000 రూపాయలు సార్, మీరు తలుచుకుంటే ఎంత? ఎన్నిసార్లు అనుకుంటాను, వీడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు. అరే ఫోన్ 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 మొన్న అడిగితేనేమో సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత అన్నారు. ఫోన్ చెవిలో పెట్టమంటారా? ఫోన్ చెవులోనే పెట్టుకుంటారు. మా తెల్ల బజార్ వచ్చినప్పుడు ఒక 2 కేజీలు పంచుతారా, 2 కేజీలు కాఫీ పొడి, 2 కేజీలు మినపప్పు, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు బాదం పప్పు, 2 కేజీలు జీడిపప్పు తెస్తానే. తప్పకుండా తెస్తాను. అరే వచ్చే నెలలో ఇస్తారా? మీకేమో జీడిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, బాదం పప్పు. మరి నాకు గన్నేరు పప్పు. అమ్మ టైం అయిందిరో. నీ గన్నేరు పప్పు కరెక్ట్ రా. ఈ నోట్లో బుక్తారు నా గన్నేరు పప్పు. నా ఈ ఒక్క స్మాల్ వీక్నెస్ ని పట్టుకుని నిమిషానికి నాకు కౌంటర్ ఇస్తూ నన్ను మానసికంగా చంపుతావా? గన్నేరు పప్పు నాకు కాదురా, ఈ నోటే. హోల్డ్ ఆన్. టేక్ దిస్. బాయ్ కమాన్ బాయ్. ఆగాగు. ఏంది 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బై. అయినా 10 నిమిషాలకి పావుగంట తిప్పినావు నువ్వు. ఏ ఊరు ఇది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బ్ ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు. రండి, ఇదంతా మామూలే, నాకు తెలుసు. రండ్రా. ఏ చిట్టమ్మ, ఎలా ఉన్నాండి కార్ డ్రైవర్ కస్టమర్? ఏ ముంతాజ్ కైసే తూ? రండ్రా. కంగారు పడద్దు. ఎవరిళ్ళు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వెప్పుడో ముదిరైపోయావులే. ఇది కరెక్ట్. అంటే కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. రండి. నీకోసమే జీవించున్నది. అయ్యి బాబాయ్, దోమలంటే ఏనుగులా ఉన్నాయి. కమాన్ మేడం, కమాన్ మేడం. సారీ మేడం. బాబాయ్ నా బెహట్రే ముజా అలాగే
బిల్ ఎంత? బ్యాలెన్స్ తప్పింది, రేపు చూసుకుందాంలే. ఎక్కడ? అక్కడ तुम एक कमरे में बंद हो तेंगर तक्कड़ तेंगर तक्कड़ तेंगर तक्कड़ तेंगर तक्कड़ చాలా ఆపు. ఆపేసా డాడీ ఆ. ఎవరి సెలక్షన్ డాడీ? ప్యాంటు నేను. షర్ట్ నేను. అయితే మీరే తీసుకోండి. ఏ నచ్చలేదా? నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ బట్టలు వేసుకెళ్తే గ్యారంటీగా నచ్చుతాను. ఆ. నాకు అంత అదృష్టం వద్దమ్మా, తీసుకోండి. నీ షర్ట్ వల్ల నా ప్యాంటు పాడైంది. అసలు మీ ప్యాంట్ వల్లే నా షర్ట్ పాడైంది. నీకు అప్పుడే చెప్పాను నీకు సెలక్షన్ చేత కాదు అని. అబ్బో, అదే తెలిస్తే నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు కాదు మీ అమ్మ. ఎక్కువ మాట్లాడకండి. మమ్మీ నువ్వెక్కు. చూసారా, నన్నే పిలిచాడు. నా షర్టే నచ్చినట్టుంది. వాడి పిలిచింది అందుకోసం కాదు, నోరు ముయ్యి మమ్మీ అని. డాడీ ఓ, దీనికి అర్థం ఏంటో? మమ్మీ నోరు ముయించు డాడీ అని అర్థం. ఆ, సార్ సంతకం మారండి. సార్ ఏంటయ్యా సంతకం పెట్టండి. ఏంటి కాస్త మనశాంతిగా ఆలోచించుకున్నావా నన్ను? ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. నా గురించా? నీ ఒక్కడి గురించే కాదు, నీలాంటి అనేక మంది గురించి ఆలోచిస్తున్నాను. రోజుకి 20 గంటలు పనిచేసే అధికారులు ఉన్నారు. వాళ్ళని మించి పనిచేసే సామర్థ్యం నాకుంది. సమయం కోసం ఎదురు చూస్తున్నాను. సార్ మీరు ఎంత గొప్పవాళ్ళు సార్. మాలాంటి చెత్తబళ్ళు తోలుకునే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నారంటే మీరు నిజంగా గొప్పవాళ్ళు సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సంతకం పడండి సార్. సంతకం. పంచర్కి కొత్త ట్యూబా? అవును సార్. ఏ బండికి? అదే 2223. ఓ పంచే 10 రూపాయలు ఇప్పించేస్తారు పంచర్ ఇచ్చే. సార్ ఇప్పటికే 99 పంచర్లు అయ్యాయి. అందుకే రా 100 పంచర్ ఇచ్చే రౌండ్ ఫిగర్ అయిపోద్ది. నేను బాగా రన్నింగ్ లో ఉంటాను. టైర్ డ్యామ్ అంటది, చచ్చూరుకుంటాను. అది కాదురా, మన మున్సిపల్ ఆఫీసులో మొత్తం ఎన్ని బళ్ళు ఉన్నాయి? ఒక 55 బళ్ళు ఉన్నాయి సార్. మరి అక్కడేనమ్మా రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చేది. సార్ నేను ట్యూబ్ గురించి అడుగుతుంటే మీరు రాష్ట్రం గురించి చెప్తారేంటి సార్? మరి అదే, మన ఆఫీసులోనే 55 బళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి, దేశంలో ఎన్ని ఉన్నాయి? ఇలాగ మనం విదేశాలకు అప్పుల దాకా వెళ్ళిపోతాం. అయితే సంతకం పెట్టరన్నమాట. ఇడి కోపం వస్తే మనకు ఓటిపోద్దేమో. అది కాదురా, నేను ఎందుకు చెప్తున్నానో నన్ను అర్థం చేసుకోను. ఏంటి సార్ అర్థం చేసుకునేది? పంచర్కి మన మధ్య పంచర్ అవుతున్నాయి కానీ ఎవరం తేల్చలేదు. ఓ పని చేయి, ఇంకో లెటర్ అట్టుకొస్తాను, దాని మీద సంతకం పెట్టు. ఏంటి ఇంజిన్ పోయిన లెటర్ అట్టుకొస్తా? కాదు, నేను పోయే లెటర్ నా రాజీనామా లెటర్. అబ్బడి అబ్బా, ఈ డోటు పోయింది. ఆ సీట్ ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. అబ్బో ఏమిటి ఇవాళ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ చెప్తున్నారే? రోజు మేము చెప్తున్నాం సార్, టెన్షన్ లో మీరే పట్టించుకోవట్లేదు. కరెక్ట్. ఏం సార్, మీ చేతికేవేంటి సార్? ఇది ఇది రాత్రి కింద పడ్డానమ్మా. అదేం కాదు, టెన్షన్ లో ఎవరినో గుద్దేసి ఉంటారు. రేయ్, ఎవరాది? నేనే సార్. అనుకున్నాను రా ఇటువంటి పిచ్చి పిచ్చి కౌంటర్లు వేసేది నువ్వేనని. కూర్చో. డియర్ స్టూడెంట్స్, పాఠం మొదలు పెట్టబోయే ముందు మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అసలు కాలేజీ లైఫ్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పగలరా? సార్ ఏం చెప్పంటారు సార్? సల్మాన్ ఖాన్ జీన్స్, షారుఖ్ ఖాన్ టీ షర్టు, పవన్ కళ్యాణ్ బ్యాగ్ వేసుకుని రేంజర్ సైకిల్ మీద రేజ్ వెళ్తుంటే ఆ స్టైలే వేరు సార్. నువ్వు ఇక్కడ కాదు కానీ సినిమాలో ట్రై చేయి బాబు. మీరు ప్రొడ్యూస్ చేస్తే నేను హీరో అవుతాను సార్. మేమెందుకు, సంవత్సరం అయితే నువ్వే ప్రొడక్షన్ మొదలు పెడతావుగా. కూర్చో. సార్, కాలేజ్ అంటే టీనేజ్ లవ్ ఏజ్ సార్. క్యాబేజీ పువ్వేం కాదు, కూర్చో. కాలేజ్ అంటే యూత్ సార్. హ్యాపీగా సీతాకోక చిలుకలకి ఎంజాయ్ చేయొచ్చు సార్. సీతాకోక చిలుకలు అందంగా ఉంటాయిరా, నువ్వు దున్నపోతులా ఉంటావు. కూర్చో.